ముందుగా నువ్వేమైనా బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని తీసుకొచ్చి నువ్వేమైనా బుక్కులు పేజీలు తిరిగేసి రాసినవా? నీకేం తెలుసు? లేకపోతే చదివినవా? నీకు తెలియని దాని గురించి మాట్లాడుకుంటా మరోపక్క ఎవడైతే వేణుస్వామి మాటలు వింటున్న ఎట్టి గొర్రెలు ఉన్నాయో ఆ ఎట్టి గొర్రెలన్నీ కూడా వేణుస్వామి చెప్పిన కరెక్టే, వేణుస్వామికి దండ. ఏంటి ఇది? నాకు అర్థం కాని పరిస్థితి. వేణుస్వామి అనేవాడు మనలాగా సాదాసీదా మనిషి. మనం వాని మాటలు నమ్ముతున్నంత కాలం మనని వాడు మోసం చేస్తూనే ఉంటాడు పక్కాగా. అసలు వేణుస్వామి ఒకసారి ఆ ఫోన్ అది ఆన్ చేయి, ఆడేం చెప్పింది నిందాం. ఆ వేణుస్వామికి ఏదో తెలిసినట్టు ఒకసారి వినండి. వేణుస్వామి మాట్లాడే మాట ఒకసారి వినండి. ఇక్కడ గురుగారు ఒక చిన్న వీడియో ప్రభాస్ గారి విషయంలో అంటే అక్కడ నుంచి మొదలైంది. ప్రభాస్ గారి విషయం అంటేనండి. సో ప్రభాస్ గారి అభిమానులు అందరూ కూడా ఎస్పెషల్లీ వెయిట్ చేస్తున్నారు ఆయన వివాహానికి సంబంధించి ఎప్పటి నుంచో వెయిట్. చూసుకోవచ్చు, తిట్టుకోవచ్చు. అంటే వివాహం కష్టం. ప్రభాస్ జాతకంలో ప్రభాస్ అంటే ఆల్రెడీ ఇంకొక హీరో గురించి మాట్లాడాలి, బట్ ఆల్రెడీ ఆ హీరో గురించి